హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. మన అమ్మాయిలు ఈ రోజున వరల్డ్ ఛాంపియన్స్ అయ్యారంటే, వరల్డ్ కప్ గెలిచారంటే దాని వెనకాల ఎన్నో కష్టాలు, నష్టాలు, ఛాలెంజెస్ ఉన్నాయి. ఎన్నో బాధలు పడి, ఎన్నో అవమానాలు ఎదుర్కొని మన ఉమెన్ ఫోక్ ఫైనల్లీ మేనేజ్ టు బికమ్ వరల్డ్ ఛాంపియన్స్. దీని వెనకాల ఉన్న ఆ స్టోరీస్ అన్నీ కూడా మీ ముందుకు తేవడానికి, ది ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ దాని గురించి చెప్పడానికి నేను వీడియో చేస్తాను. ఇండియన్ మెన్స్ క్రికెట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1932లో మన వాళ్ళు మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడారు. కానీ ఉమెన్స్ క్రికెట్ దాదాపు 50 ఏళ్ళ తర్వాత 1976లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, ఉమెన్స్ టెస్ట్ మ్యాచ్ ఆడారు. చాలా చాలా గ్యాప్ వచ్చింది. అసలు ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ ఇండియాలో ఫామ్ అయింది 1973లో. అంతకుముందు ఏదో సరదాగా ఆడేవారు, పెద్ద ఎవరు నోబడీ హ్యాస్ టేకెన్ దెమ్ సీరియస్లీ. మరోవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉమెన్స్ క్రికెట్ ఆడారు. అప్పట్లో బికాస్ ఐ హ్యావ్ కవర్డ్ సమ్ మ్యాచెస్ ఇన్ 80స్లో నేను చూశాను కదా ఉమెన్స్ క్రికెట్. ఫారిన్ టీమ్స్ వాళ్ళు స్కర్ట్స్ వేసుకుని ఆడేవాళ్ళు, మన వాళ్ళు ప్యాంట్లు, షర్ట్లు వేసుకున్నాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీళ్ళందరూ కూడా స్కర్ట్స్ వేసుకుని ఆడేవారు. సో వాళ్ళ గేమ్ మన గేమ్కి చాలా డిఫరెన్స్ ఉండేది. మన వాళ్ళు ఆడుతుంటే స్లో మోషన్లో బౌలింగ్ చేస్తున్నట్టు, బ్యాటింగ్ చేస్తుంటే బ్యాటింగ్లో పవర్ ఉండేది కాదు. సో చాలా డిఫరెన్స్ ఉండేది. బికాస్ వాళ్ళకి ఆ స్టాండర్డ్స్ రీచ్ కావడానికి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఫండ్స్ లేవు. ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే అన్ని ఇబ్బందులు పడ్డారు. సరే 76లో మన వాళ్ళు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడారు, బాగానే ఉంది. కానీ అప్పట్లో ఎలా ఉండేదంటే 80స్లో కానీ 90స్లో కానీ ఇయర్స్ టుగెదర్ ఒక 3-4 ఏళ్ళు ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఉండేది కాదు. అంటే ఎవరు పట్టించుకోలేదు. నో బడీ హ్యాస్ కేర్డ్ అబౌట్ ఉమెన్స్ క్రికెట్. సో 3-4 ఏళ్ళు ఎలాంటి ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగాయి. రాణి ఝాన్సీ కప్ ఏదో ఒకటి మన నేషనల్ టోర్నమెంట్ ఏదో ముక్కుబడిగా జరిగేవారు. నేను ఆల్రెడీ ఇంకొక వీడియోలో కూడా చెప్పాను. అలాగే హైదరాబాద్లో నేషనల్స్ జరిగినప్పుడు డయానా ఎడిల్జీ, వన్ ఆఫ్ ది లెజెండరీ ఇండియన్ ఉమెన్ క్రికెటర్, ఆమె హరిడ్లీ షీ కాల్డ్ ఏ ప్రెస్ మీట్ చెప్పి గ్రౌండ్లో చూడండి, మాకు ఈ బాల్ ఇస్తున్నారు. ఉమెన్స్ బాల్ 5 ounces ఉంటుంది, మెన్స్ బాల్ చాలా ఎక్కువ వెయిట్ ఉంటుంది. మేము ఈ బాల్తో ఆడమంటున్నారు, మేము ఆడే బాల్ వేరే. సో వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి వేరే బాల్ ఇవ్వాలి, వాళ్ళ క్రికెట్ని డిఫరెంట్గా ట్రీట్ చేయాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేని పరిస్థితి. సో ఎవరు పెద్ద సీరియస్ తీసుకోలేదు. ఏదో ఒకటి ఇస్తాం ఆడుకోండి, ఏదో బాల్ ఇస్తాం, బ్యాట్ ఇస్తాం ఆడుకోండి అన్నట్టుగా ఉండేది వాళ్ళ పరిస్థితి. సో ఎంత దారుణంగా ఉండేదంటే వాళ్ళకి దే యూస్ టు ట్రావెల్ ఇన్ జనరల్ కంపార్ట్మెంట్స్లో టాయిలెట్స్ పక్కన కూర్చుంటారు. ఇందాక మాట్లాడాను, రాయపూర్లో మూర్తి అని చెప్పి మిథాలి రాజ్కి రైల్వేస్లో కోచ్గా ఉన్నారు. ఉమెన్స్ క్రికెట్ హ్యాస్ బిన్ అసోసియేటెడ్ విత్ ఉమెన్స్ క్రికెట్ ఫర్ లాంగ్ టైం. ఆయన చెప్పారు, అప్పట్లో వాళ్ళకి దే యూస్ టు స్టే ఇన్ డార్మెటరీస్. స్కూల్ బిల్డింగ్లో ఖాళీ క్లాస్ రూమ్ ఉంటే అక్కడ ఫంక్షన్ హాల్లో ఉండేవారు. టాయిలెట్స్ ఉండేవి కాదు. శభాష్ మితు అనే ఒక సినిమా వచ్చింది, మీరు చూసే ఉంటారు, మిథాలి రాజ్ బయోపిక్. దాంట్లో చూపిస్తారు వాళ్ళకి టాయిలెట్ సౌకర్యం లేక రోడ్డు పక్కన పొదల్లో వాళ్ళు దే యూస్ టు యూరినేట్. ఇంత దారుణమైన పరిస్థితి. ఆడవాళ్ళకి టాయిలెట్స్ కూడా ప్రొవైడ్ చేయలేని పరిస్థితి. దారుణమైన కండిషన్స్ ఫేస్ చేశారు. అక్కడ శాంతారంగస్వామి, మన ఫస్ట్ డేస్లో క్యాప్టెన్, షీ సెడ్ వన్స్, మేము ఉన్న అకామిడేషన్ దానిలో వీ యూస్ టు లివ్ టుగెదర్ విత్ ర్యాట్స్ అండ్ కాక్రోచెస్ ర్యాట్స్ మధ్యలో మేము ఉండాల్సి వచ్చేది. సో అలాంటి పరిస్థితి. అని అదే అడిగాను మూర్తి గారిని, ఏంటి మ్యాచ్ ఫీజు ఉండేదా? మ్యాచ్ ఫీజు ఏంటి? ఇప్పుడు మ్యాచ్ ఫీజు లక్షలు కోట్లు ఇస్తున్నారు కదా. అప్పుడు ఇండియాకి ఆడినా సరే, బిఫోర్ బీసీసీఐ ఉమెన్స్ క్రికెట్ని టేక్ ఓవర్ చేయడానికి ముందు ఇండియాకి ఆడినా సరే మీకు మ్యాచ్ ఫీజు లేదు కదా, కనీసం మీరు మీ జేబులోంచి ఖర్చు పెట్టుకోవాలి డబ్బులు. మీకు వైట్స్ మీరు ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే వైట్స్, అప్పట్లో అంత వైట్స్, మీకు ఆ డ్రెస్ కూడా ఇచ్చేది లూజ్ చొక్కాలు వేసుకుని ఆడేవారు. అప్పుడు ఏదో రోడ్ సైడ్ కొనుక్కున్న చొక్కాలు, వైట్ షర్ట్, ఒకటే జత ఉండేది వాళ్ళు, ఒకటే జత వైట్ డ్రెస్ ఉండేది. అది కింద పడి దుమ్ము పట్టుకుంది అనుకోండి, మన జమీమా షర్ట్ల కింద పడి మీకు దుమ్ము అంటుకుంది, వాళ్ళు వేరే డ్రెస్సే లేదు. అంత దారుణమైన పరిస్థితి. 3 బ్యాట్లు ఉండేవాడు మొత్తం టీంకి, అంతా ఇండియన్ టీంకి 3 బ్యాట్లు ఉండేవాడు. అంటే ఇప్పుడు ఓపెనర్ అవుట్ అయ్యారు అనుకోండి, ఇంకో నెంబర్ 4లో ఆడాల్సిన బ్యాట్స్మెన్ ఏంటంటే బ్యాటర్ రాదా, ఆ బ్యాట్ తీసుకొని తర్వాత ఆమె లెగ్ గార్డ్స్, ఆమె ప్యాడ్స్ కట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితి ఉంది. అంటే నేషనల్ టీం కొంచెం బెటర్ ఉంది, బట్ ఈ స్టేట్ టీమ్స్, రైల్వేస్ టీం కానీ స్టేట్ టీమ్స్ కానీ ఉంటాయి కదా, వాళ్ళు
దారుణమైన పరిస్థితి. వాళ్ళు గ్రౌండ్స్ ఉండేవి కాదు, వాళ్ళకి సరైన కోచెస్ ఉండేవాళ్ళు కాదు, ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు, సరే ఇదంతా ఒక ఎత్తు. రెండోది ఏంటంటే ఎక్కడ ఆడించుతారండి పేరెంట్స్? మగపిల్లలు ఆడుతుంటేనే చదువుకో నువ్వు. ముఖ్యంగా ఈ కార్పొరేట్ కాలేజెస్ వచ్చిన తర్వాత మీరు 10th క్లాస్ వరకు బాగానే ఆడతారు, గేమ్స్ బాగానే ఆడతారు. 10th క్లాస్ తర్వాత మీకు పూర్తిగా ఈ కార్పొరేట్ చైతన్య, నారాయణ, చైనా ఉన్నాయి, చైనా బ్యాచ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు అసలు ఆడుకోవడానికి ఏం టైం ఉండదు. అక్కడ వాళ్ళ దగ్గర అసలు గ్రౌండ్లు కూడా ఉండవు, ప్లే గ్రౌండ్స్ కూడా ఉండవు. వాళ్ళు కంప్లీట్గా మీ గేమ్ అయిపోతుంది. తర్వాత ఆడపిల్లల్ని బయటకు పంపించరు, ఒక స్టేజ్ వరకు పంపిస్తారు ఆడపిల్లల్ని బయటికి. తర్వాత నువ్వు వేరే ఊరు వెళ్ళి ఆడాలి, నేను నేషనల్స్ ఆడాలి, లేకపోతే నేను స్టేట్కి సెలెక్ట్ అయ్యాను, ఇంకో ఊరు వెళ్ళి ఆడాలి, పక్క ఊరు ఎవరు వెళ్తావు? నువ్వు వెళ్ళాను వీల్లేదు, ఇక్కడ ఆడుకుంటావు గంట సాయంత్రం ఆడుకో అంతే. సో మగపిల్లలకే దిక్కు లేదు, ఆడపిల్లల్ని ఎవరు పంపిస్తారు? సో ఉమెన్స్ క్రికెట్ సఫర్డ్ ఎ లాట్ ఇన్ ఇండియా. 2005లో మనం ఫైనల్కి వెళ్ళాం, వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళాం. ఎవరు చూశారండి ఆ ఫైనల్? హూ హ్యాస్ వాచ్డ్ దట్ ఫైనల్? నోబడీ హ్యాస్ వాచ్డ్ దట్ ఫైనల్. పట్టించుకోలేదు ఎప్పుడు మెన్స్ క్రికెట్ని, అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. 2006లో బీసీసీఐ టేక్ ఓవర్ చేసింది, అది పెద్ద గేమ్ చేంజర్. అదే బీసీసీఐ ఉమెన్స్ క్రికెట్ మీద ప్రేమతో ఆ పని చేయలేదు. ఐసీసీలో వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేశారు, ఉమెన్స్ క్రికెట్ని వీ హ్యావ్ టు టేక్ ఉమెన్స్ క్రికెట్ అండర్ అవర్ వింగ్, ఉమెన్స్ క్రికెట్ కూడా మా అండర్లోనే రావాలని చెప్పి ఐసీసీ తీర్మానించింది. సో బీసీసీఐ వాళ్ళు దే హ్యాడ్ టు టేక్ ఓవర్ ఉమెన్స్ క్రికెట్, మర్జ్ చేసుకోవాల్సి వచ్చింది. మనం మన్మోహన్ సినిమాలో బ్రహ్మానందం అంటాడే, ముందుగా ఆమె ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అని చెప్పి. అలాగే వాళ్ళు బీసీసీఐ వాళ్ళు ఏదో ఇష్టపడి తీసుకోలేదు ఉమెన్స్ క్రికెట్ని, తీసుకోవాల్సి వచ్చింది. బికాజ్ ఐసీసీ హ్యాస్ రూల్డ్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఓవర్ ఉమెన్స్ క్రికెట్. అప్పటి నుంచి కొద్దిగా వాళ్ళకి మ్యాచ్ ఫీజు ఏదో మినిమం మ్యాచ్ ఫీజు దక్కింది. కనీసం ట్రావెల్లో రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో, ఏసీ కంపార్ట్మెంట్లో వెళ్ళడం, అప్పుడు అడపాదడప ఫ్లైట్లో వెళ్ళడం, అలాంటివి ఏర్పడ్డాయి. కొద్దిగా వాళ్ళకి డ్రెస్సులు ఇవ్వడము, తర్వాత మినిమం ఫెసిలిటీస్ అయినా అప్పటికి ఈవెన్ 2006 కూడా వాళ్ళకి ఎన్సీఏ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఎంట్రీ లేదు. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఒక 2 ఏళ్ల తర్వాత అక్కడ అంటే ఆ డోర్స్ క్లోజ్, నో ఇట్స్ ఓన్లీ ఫర్ మెన్స్ క్రికెట్. ఉమెన్స్ క్రికెట్కి స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ కంటిన్యూ అయింది బీసీసీఐ టేక్ ఓవర్ చేసిన తర్వాత కూడా. 2 years తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో వీళ్ళు దాంట్లో ఎంట్రీ, అక్కడ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకునే అవకాశం లభించింది. సరైన కోచెస్ ఉండరు, సరైన ఫెసిలిటీస్ ఉండవు. రైల్వేస్ మెచ్చుకోవాలి మనం ఇక్కడ, ఎందుకంటే రైల్వేస్ వాళ్ళు మొదటి నుంచి ఉమెన్స్ క్రికెటర్స్కి చాలామంది మన మెయిన్ ఉమెన్ క్రికెటర్స్ అందరూ రైల్వే ఎంప్లాయీస్. సో వాళ్ళకి కనీసం ఒక ఉద్యోగం ఉంది, రైల్వేలో ఉద్యోగం ఉంది. మేము క్రికెట్ ఆడి ఇంత కష్టపడి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఓన్లీ ఫర్ ది లవ్ ఆఫ్ ది గేమ్, ప్యాషన్ ఫర్ ది గేమ్ ఆడుతున్నాం మేము, కనీసం మాకు ఉద్యోగం వస్తుంది అనే ఒక ధైర్యాన్ని రైల్వేస్ కల్పించారు. ఇండియన్ రైల్వేస్ కూడా ఇచ్చేవారు కొన్ని ఉద్యోగాలు, తర్వాత వాళ్ళు స్టాప్ చేశారు. సో ఇవి తప్ప బ్యాంక్స్ నెవర్ కేర్డ్ అబౌట్ ఈ మెన్స్ క్రికెట్. మీరు రంజీ ట్రోఫీ ఆడితే చాలు మీకు బ్యాంకుల్లో ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ వీటిలో ఉద్యోగాలు వచ్చాయి. ఉమెన్స్ క్రికెటర్స్కి ఇవ్వలేదు వాళ్ళ ఉద్యోగాలు, బ్యాంకులు ఇవ్వలేదు, ఇండియాకి ఆడుతున్నా సరే. బట్ రైల్వేస్ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు. రైల్వేస్ వాళ్ళు ఇనిషియల్లీ బిఫోర్ బీసీసీఐ, రైల్వేస్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్ అని చెప్పడం ఎలాంటి సందేహం. ఇన్ని బాధలు పడ్డారు, ఎవ్వరు వాళ్ళని పట్టించుకున్నారు కాదు. నేను ఎగ్జాంపుల్ కూడా ఇంతకుముందు చెప్పాను. ఒకసారి మిథాలీ రాజ్ని అడిగారు, మీ ఫేవరెట్ మెన్స్ క్రికెటర్ ఎవరు అని అడిగాడు ఒక జర్నలిస్ట్. ఆమె చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పింది. ముందు నువ్వు వెళ్ళి ఆ మెన్స్ క్రికెటర్స్ని అడుగు వాళ్ళ ఫేవరెట్ ఉమెన్స్ క్రికెటర్ ఎవరు అని చెప్పి. అంటే మీకు ఉమెన్స్ క్రికెట్ అనేది ఒక పక్కవాద్యం, సైడ్ కిక్ లాంటిది అనమాట. మెన్స్ క్రికెట్ దట్ ఈస్ ద రియల్ థింగ్, దిస్ ఈజ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. సో వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకుంటుంది, వాళ్ళ ఆత్మాభిమానం వాళ్ళకుంటుంది. వాళ్ళు కూడా ఏమాత్రం తీసుకోరు. ది అచీవ్మెంట్స్ ఆఫ్ ప్లేయర్స్ లైక్ మిథాలీ రాజ్ 22 ఏళ్ల పాటు ఆడింది ఇంటర్నేషనల్ క్రికెట్, 22 years. I think 1999 లాస్ట్ మిలియనియం నుంచి 1999లో షీ స్టార్టెడ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. 2022 వరకు ఎప్పుడు ఆడింది, 23 years ఆడింది. షీ ప్లేడ్ మోర్ దెన్ 300 ఇంటర్నేషనల్ గేమ్స్. కానీ ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడిందాను? అంత లాంగ్ కెరియర్లో, దాదాపు 15 శతాబ్దం కెరియర్లో 12 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. టెస్ట్ మ్యాచ్లు జరిగేవి కాదు, చాలా తక్కువ. ఇప్పుడు ఇండియా ఆడిన టెస్ట్ మ్యాచ్లు వేళ మీద లెక్క పెట్టచ్చు. 2024లో ఒక మ్యాచ్ ఆడినట్టున్నారు మన వాళ్ళు, 23లో ఒక 2-3 ఆడి. టెస్ట్ మ్యాచ్లు ఆడరు అసలు, ఎందుకంటే అన్ని రోజులు ఆడించి అంత డబ్బులు రావు కదా మనకి. బీసీసీ వచ్చిన తర్వాత కూడా టెస్ట్ మ్యాచ్లు ఆడితే ఓడిఐస్ ఆడతారు మోస్ట్లీ, T20 ఫార్మాట్ T20 ఆడుతున్నారు.
అంతే తప్ప ఉమెన్స్ క్రికెట్ నెవర్ రియల్లీ ఈవెన్ బీసీఐ కూడా అంత సీరియస్గా మొదట్లో పట్టించుకోలేదు, తర్వాత పట్టించుకున్నారు. ఎప్పుడు పట్టించుకున్నారు బీసీఐ వాళ్ళు, ఎప్పుడు పట్టించుకున్నారు? ఓకే, నేను మిథాలీ రాజ్ గురించి చెప్పాను. మిగతా వాళ్ళ గురించి శాంతారంగస్వామి గ్రేట్ ప్లేయర్, మంచి బ్యాటర్, మంచి ప్లేయర్. డయానా ఎడుల్జీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, మంచి వీళ్ళందరికీ అర్జున అవార్డ్స్ కూడా వచ్చినాయి. తర్వాత నీతూ డేవిడ్ ఈవెన్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో కూడా ఇండక్ట్ చేశారు. నీతూ డేవిడ్ అని లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఎలాంటి పిచ్ మీద వికెట్స్ తీసేది. హయ్యెస్ట్ ఇప్పటికీ బెస్ట్ ఫిగర్స్ ఇన్ ఉమెన్స్ టెస్ట్ 8 for 53 in 9 innings. ఆమె పేరు మీద నీతూ డేవిడ్. ఆమె బౌలింగ్ యావరేజ్ 16-17, వండర్ఫుల్ బౌలర్ నీతూ డేవిడ్. కానీ తర్వాత సంధ్యా అగర్వాల్, మనదే రాష్ట్రం నుంచి పూర్ణిమారావు, రజనీ వేణుగోపాల్, కోర్స్ మిథాలీ రాజ్ తర్వాత వచ్చింది. మిథాలీ రాజ్ కోచ్ సంపత్, ఒరిజినల్ కోచ్ సంపత్ని మెచ్చుకోవాలి. తర్వాత మన హైదరాబాద్లో నారాయణ పిల్లి అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఆయన కూడా ఉమెన్స్ క్రికెట్ కోసం చాలా పాటుపడ్డాడు. నిన్న కూడా ఐ మెట్ వన్ సీనియర్ జర్నలిస్ట్ ఫ్రమ్ డెక్కన్ క్రానికల్, వ్యాలంటైన్ విల్సన్. వీఆర్ టాకింగ్ అబౌట్ పిల్లే సార్ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆయన ఎంత కృషి చేశాడు ఉమెన్స్ క్రికెట్ కోసం. ఫండ్స్ వాళ్ళకి ఏంటంటే ఎలాంటి వాళ్ళకి చిన్న టూర్ చేయాలన్నా ఫండ్స్ కావాలి. అక్కడ వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ఏర్పాటు చేసి వాళ్ళని ఒక టూర్ పంపించడం, ఇలాంటి వాళ్ళు పూనుకోబట్టి ఈ మాత్రం ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చారంటే, మిథాలీ రాజ్ వచ్చిందంటే వాళ్ళ ఫాదర్ దొరైరాజ్ కానీ, వాళ్ళ కోచ్ సంపత్ కానీ, కీస్ హై స్కూల్లో స్టార్టెడ్ ఎర్జని, ఆమె వాళ్ళు పూనుకోబట్టి వీళ్ళు ఈ మాత్రం ఆడగలిగారు. లేకపోతే వాళ్ళ ఇండివిజువల్ ప్యాషన్, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే సపోర్ట్ తప్పిస్తే వాళ్ళు ఈ స్థాయికి రాలేరు, ఏమాత్రం రాలేరు. సో 2017లో నాట్ ఓన్లీ ఓకే మిథాలీ గురించి చెప్పాం. తర్వాత జులన్ గోస్వామి టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్, పంచ్ హైట్, బొడ్డు పొడుగున్న బౌలర్. సో ప్రపంచంలో బ్యాటర్స్ అందరూ జులన్ చూస్తే జడుచుకునేవారు. అలాంటి బౌలింగ్ చేసింది జులన్ గోస్వామి, మిథాలీ రాజ్, నీతూ డేవిడ్, అంతకుముందు నేను చెప్పిన పేర్లు. వీళ్ళందరూ కూడా దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ లాట్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ది గేమ్. వీళ్ళని చూసి కదా వచ్చింది. బట్ మేజర్ వాటర్ షెడ్ మూమెంట్ ఏదంటే 2017 సెమీఫైనల్, వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇంగ్లాండ్లో మన హర్మన్ప్రీత్ కౌర్ ఏం ఇన్నింగ్స్ ఆడింది, ఏమి మోత మోగించింది ఆ రోజు. 171 నాట్అవుట్ ఆఫ్ 115 balls, 7 6లు కొట్టింది, 11 బౌండరీలు 4లు కొట్టింది. వాట్ ఏ నాక్ ఇట్ వాస్. అది చూసి అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఏంటి ఉమెన్స్ క్రికెట్లో ఈ పవర్ ఉంటుందా, ఇంత బాగా ఆడగలుగుతారా, ఇలాంటి షాట్లు కొట్టగలుగుతారు. అరే సడన్లీ ఎవ్రీబడి హెస్ స్టూడ్ అప్ అండ్ స్టార్టెడ్ టేకింగ్ నోటీస్ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్. సో ఉమెన్స్ క్రికెట్ మనం అనుకున్నట్టుగా ఏదో ఆటలో అట్టిపండి లాంటిది కాదు, దీంట్లో కూడా దమ్ముంది, సత్తా ఉందని చెప్పి షీ హాజ్ అనౌన్స్డ్ ఇట్ టు ద వరల్డ్. నాకు నిజంగా కపిల్ దేవ్ 175 అంటే నేను ఉమెన్స్ క్రికెట్ని మెన్స్ క్రికెట్ని పోల్చాను నేను, కానీ ఎలాంటి ఇంపాక్ట్ వచ్చిందో కపిల్ దేవ్ 175 అలాంటి ఇంపాక్ట్, ఆ ఇంపాక్ట్ ఆమె తీసుకొచ్చింది, బ్రహ్మాండమైన ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఫైనల్ కూడా 9 runs తేడాతో ఒక కొలాప్స్ అయిపోయి ఓడిపోయాం, లేకపోతే మనం గెలిచుంటాం. అప్పటి నుంచి ఉమెన్స్ క్రికెట్ అంతవరకు బీసీసీఐ ఒక 6-7 కోట్లు ఖర్చు పెట్టేది ఏడాది ఉమెన్స్ క్రికెట్ మీద. తర్వాత దే స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ఉమెన్స్ ఏ టూర్స్. డబ్ల్యూవి రామన్ ఉమెన్స్ టీమ్ కోచ్గా ఉన్న ఆయన కూడా చెప్పాడు, ఉమెన్ ఏ టూర్ స్టార్ట్ చేశారు. తర్వాత అండర్-19 సెటప్ బాగా ఇంప్రూవ్ అయ్యి. సో మెల్లమెల్లగా ఇలాంటివన్నీ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్. 2017లో గ్లామర్ వచ్చింది. సో దాంతో ఏంటంటే పీపుల్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఉమెన్స్ క్రికెట్. స్మృతి మందన, హర్మన్ప్రీత్ అప్పుడప్పుడు ఎంటర్ అయ్యారు, దీప్తి శర్మ, జమీమా, వీళ్ళందరూ, షఫాలి సచిన్ అంత ఎర్లీగా వచ్చి అలాగ ఎర్లీగా వచ్చింది. సో షీఈ్ అ చైల్డ్ ప్రొడజీ. సో వీళ్ళందరూ రావడంతో ఏంటంటే వాళ్ళని ఫాలో కావడం, వాళ్ళకి ఒక మోస్తరు స్టార్ స్టేటస్ రావడం మొదలు 17 నుంచి. అక్కడ దట్ ప్రూవ్ టు బి, అక్కడ నుంచి మన ఉమెన్స్ క్రికెట్ని జనరల్ ఎప్పుడో ఫాలో అవుతున్నారు, కార్పొరేట్స్ కూడా ఎంటర్ అయ్యారు, ఎండార్స్మెంట్స్ వచ్చిన వాళ్ళు యాడ్స్లో కనిపించడం మొదలుపెట్టారు. సో బీసీ ఆల్సో రియలైజ్ దట్ వీ కెన్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ దిస్. సో వాళ్ళు WPL స్టార్ట్ చేశారు 2022లో. వాళ్ళు 22లో అనుకుంటా, 22లో ఉమెన్ షుడ్ గెట్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ మ్యాచ్ ఫీజ్. ఒకప్పుడు మ్యాచ్ ఫీజు లేని దగ్గర నుంచి ఇప్పుడు ఉమెన్కి మనకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మ్యాచ్ ఫీజ్. అంటే వాళ్ళ డబ్బులు అక్కడ ఇంపార్టెంట్ కాదు, అంటే
కానీ కోహ్లీకి ఎంత వస్తుందో నాకు అంతే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు శాలరీ గురించి కూడా మాట్లాడతారు ఎవరన్నా. పలానా అతనికి అంత శాలరీ ఉందంట కదా, నాకు కూడా అంతే శాలరీ ఉంది. అంటే మీకు ఆ డబ్బులు మీరు ఏం చేస్తారని కాదు. ఆ స్టేటస్, ఆ హోదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రకంగా ఉమెన్స్ క్రికెట్ మేము మెన్‌కి ఏ విధంగా ఇన్ఫీరియర్ కాదు. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకుంటది అనేది ఆ చర్య వల్ల చాలా ఇంపార్టెంట్ మొమెంట్‌గా ప్రూవ్ అయింది. సో అప్పటినుంచి వీళ్ళు ఈ కొత్త పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే వీళ్ళు న్యూ జెన్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు షఫాలి వర్మ తీసుకోండి. ఏం చేసేదంటే ఆమె ఎప్పుడూ షార్ట్ బాయ్ కట్‌తో ఉంటది. ఎందుకుంటదంటే చిన్నప్పటి నుంచి బాయ్ కట్ ఎందుకుంటదంటే ఎళ్లి మెన్స్ గేమ్‌లో ఆడేసేది. వాళ్ళ బ్రదర్ లేకపోతే వాళ్ళ బ్రదర్ లాగా ఎళ్లి ఆడేసింది. సో షీ యూజ్డ్ టు ప్లే విత్ మెన్. బాయ్ లాగా చలామణి అయిపోయేది. అయిపోతే ఏంటంటే ఆ వాళ్ళతో ఆడడంతో స్టాండర్డ్ ఆఫ్ గేమ్ ఇంప్రూవ్ అయింది. అందుకే అంత ఎర్లీగా ఆమె రాగలిగింది. ఇలాంటివన్నీ వీళ్ళు కొత్త కుర్రాళ్ళు వీళ్ళు చిన్న చిన్న ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు, చిన్న ఆహ్, ప్లేసెస్ అంటే మారుమూల గ్రామాలు, టైర్ 2 సిటీస్ లేకపోతే చిన్న చిన్న టౌన్స్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఆ తెగువ అది వేరే ఉంటుంది. సిటీస్‌లో చాలా సఫిస్టికేటెడ్‌గా పెరిగిన వాళ్ళు, సిటీస్‌లో ఉండేవాళ్ళు వేరే ఉంటది వాళ్ళ స్టైల్. వాళ్ళ స్టైల్ ఎక్కువ ఉంటది గానీ సబ్‌స్టెన్స్ ఉండదు. కానీ బయట చిన్న చిన్న గ్రామాల్లో, పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఆ కసి ఉంటది. అలాంటి వాళ్ళు వీళ్ళందరూ. మీరు చూడండి అందరూ చాలామంది ఇప్పుడు మన శ్రీచరణి వచ్చింది. కడపలో ఎక్కడో ఎర్రమల్లి ఏదో ఊరు అంటే చిన్న ఊరు. అక్కడి నుంచి వచ్చింది అమ్మాయి. సో వీళ్ళందరూ రేణుక, రేణుకా సింగ్ 3 ఏళ్లకే వాళ్ళ తండ్రి చనిపోయాడు. తల్లి కష్టపడి ఆమెని తీసుకొచ్చింది. రాధా యాదవ్ తండ్రి కూరగాయల వ్యాపారి. చిన్న కూరగాయల కొట్టు. పెద్ద వ్యాపారం అంటే వ్యాపారం కాదు. చిన్న వాళ్ళు ఉండే రెసిడెన్స్ సొసైటీ బయట ఒక చిన్న కూరగాయల దుకాణం ఉంది ఆయనకి. సో ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. అమన్‌జోత్ ఫాదర్ కార్పెంటర్. అతను ఒక బ్యాట్ చేసి ఇచ్చాడంట. మామూలుగా బ్యాట్ అంటే విల్లో ఉంటది. మామూలుగా ఒక చెక్క ముక్కతో బ్యాట్ చేసిస్తే ఆమె అలా ఆట స్టార్ట్ చేసింది. వీళ్ళందరూ చాలా పూర్ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన వాళ్ళు. వీళ్ళందరికీ అందరి చరిత్రలు చూసుకుంటే అలా నీతు డేవిడ్ గురించి చెప్పాను. నీతు డేవిడ్ కూడా చాలా పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చింది. చాలా చాలా పేదరికం నుంచి వచ్చింది. సో వీళ్ళందరూ ఎన్నో కష్టాలు, కష్ట నష్టాలు కూర్చి ఎందుకంటే ఇప్పుడు దే హావ్ రియలైజ్డ్ మేము ఇండియాకి ఆడితే మా లైఫ్ సెటిల్ అవుతుంది. దాన్ని అట్రాక్టివ్ కెరియర్ ఆప్షన్‌గా మార్చుకోవచ్చు అనేది ఇప్పుడు బీసీసీఐ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో తర్వాత డబ్ల్యూపీఎల్ స్టార్ట్ అయింది. డబ్ల్యూపీఎల్ స్టార్ట్ అయితే ఏంటంటే దే ఆర్ రబ్బింగ్ షోల్డర్స్ విత్ గ్రేట్ ప్లేయర్స్. ఎలిస్ పెరీ, యాష్ గార్డ్నర్, బేత్ మోని ఇలాంటి వాళ్ళతో ఆడుతున్నారు వాళ్ళు. సో ఇలాంటి ప్లేయర్స్‌తో ఆడుతుంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఏ రకంగా వాళ్ళ ట్రైనింగ్ రెజ్యూమెన్ ఎలా ఉంది, వాళ్ళ వర్క్ ఎథిక్ ఎలా ఉంది అన్నీ నేర్చుకుంటున్నారు. సో డబ్ల్యూపీఎల్ రావడం, నేను డబ్ల్యూపీఎల్ వచ్చినప్పుడే చెప్పాను నేను. ఇప్పుడు మనం యూ కెన్ నౌ యాస్పైర్ ఫర్ ఐసీసీ ట్రోఫీస్ అని. సో ఎన్ని రోజులు మనకి ఐసీసీ ట్రోఫీ రాలేదు. చాలా సందర్భాలు ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది. 2022లో అనుకుంటా మనం వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు లాస్ట్ ఓవర్‌లో 5, 6 రన్స్ ఎంతో కావాలి. దీప్తి శర్మకి వికెట్ వచ్చింది. కానీ దట్ టర్న్ అవుట్ టు బి నో బాల్. మస్ట్ విన్ మ్యాచ్ అగైన్స్ట్ సౌత్ ఆఫ్రికా. ఆమె ఓవర్ స్టెప్ అయింది. ఆ వికెట్ పోయింది. మ్యాచ్ పోయింది. అప్పుడు జులన్ గోస్వామి ఫీలింగ్ చూడాలి మీరు. ఎందుకంటే ఆమెకి లాస్ట్ వరల్డ్ కప్. సార్ నేను మళ్ళీ నా వరల్డ్ కప్ కల నెరవేరలేదని చెప్పి జులన్ బాధపడిన దృశ్యం ఇంకా నాకు గుర్తుంది. 23లో మనం టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఆస్ట్రేలియాని సెమీఫైనల్‌లో మొన్నట్లాగా అప్సెట్ చేసినోళ్ళు. కానీ హర్మన్‌ప్రీత్ బ్యాట్ అక్కడ గడ్డిలో ఇరుక్కుపోయింది. ఆమె రన్‌ఔట్ అయింది. ఆ రన్‌ఔట్ కాకపోతే మనకు చాలా 5, 6 రన్స్ తేడాతో ఓడిపోయాం ఆస్ట్రేలియాతో. అండ్ చిన్న చిన్నవి చాలా క్లోజ్‌గా వచ్చి ఓడిపోయాం. ఈసారి వరల్డ్ కప్‌లో కూడా స్టార్టింగ్‌లో మనం 3 మ్యాచ్‌లు ఓడిపోయాం. నేరోగా ఓడిపోయాం. కానీ సెమీస్‌లో జమీమా ఆడిన ఇన్నింగ్స్ 127. మనం 171 గురించి ఎలా మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత. ఈ 127 నాట్ అవుట్ బై జమీమా గురించి కూడా ఎన్నో సంవత్సరాలు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. 127 ఎంతమంది నాకు తర్వాత ఎంతమంది ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో కానీ నాకు ఎవరు కనిపించినా, ఎందుకంటే నాకున్న క్రికెట్‌తో ఉన్న సంబంధం తెలిసి అందరూ నేను కనిపిస్తే క్రికెట్ గురించే మాట్లాడతాను. ఎవ్రీబడీ వాస్ టాకింగ్ అబౌట్ దట్ నాక్ అండ్ దట్ మ్యాచ్. సో దట్ స్టర్డ్ ద నేషన్స్ కాన్షియస్నెస్. ఎప్పుడు లేదు ఉమెన్స్ క్రికెట్ గురించి ఇంతగా అందరూ మాట్లాడుకోవడం, ఇంతగా ఫాలో కావడం ఎప్పుడు లేదు. సో ఇదంతా ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత 1983 మూమెంట్ వచ్చేసింది వాళ్ళు. ఇప్పుడు మెన్స్ క్రికెట్ డేంజర్‌లో పడింది నన్ను అడిగితే. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే నేను విషయం ఫాలో అయ్యేదంతా యూత్ మగపిల్లలే కదా ఫాలో అయ్యేది. వాళ్ళు ఆటోమేటిక్‌గా ఆపోజిట్ సెక్స్ వైపు అట్రాక్ట్ అవుతారు. వీళ్ళందరూ కూడా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు పెడుతుంటారు. స్మృతి మందన కానీ, జమీమా కానీ, జమీమా అయితే పాటలు పాడుతుంది అన్నీ చేస్తుంది. సో వీళ్ళు దే స్టార్ట్ ఫాలోయింగ్ ఉమెన్ క్రికెటర్స్ మోర్ అండ్ మోర్. సో ఎండార్స్మెంట్స్ వాళ్ళకు వచ్చే ఫోకస్ ఇదంతా కూడా ఉమెన్ వైపు షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది. మేల్ క్రికెటర్స్ ఆర్ ఇన్ గ్రేట్ డేంజర్ నౌ.
సో ఉమెన్ క్రికెట్ హ్యాస్ రియల్లీ టేకెన్ ఆఫ్ ఇన్ ఇండియా. ఫైనల్లీ ఇట్ హ్యాస్ టేకెన్ ఆఫ్. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఇట్ ఈస్ ఓన్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, ఇట్ ఈస్ నాట్ విక్టరీ ఆఫ్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్ ఓన్లీ, ఇట్ ఈస్ విక్టరీ ఆఫ్ ఇండియన్ ఉమెన్ యాజ్ సచ్. ఎందుకంటే ఉమెన్ కూడా ఎన్నో ఇబ్బందులు లేదు. ఇప్పటికీ నేను చెప్తున్నా, టాయిలెట్స్లో చాలా చోట్ల టాయిలెట్స్ ఉండవు ఉమెన్కి, వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు ఇప్పటికీ. విలేజెస్లో మనకు ఆ సినిమా వచ్చింది కదా, ఏదో సమ్ ప్యాడ్ మ్యాన్ అనే సినిమా, వాళ్ళకి కనీసం శానిటరీ నాప్కిన్స్ కూడా లేని పరిస్థితి, అలాంటి కండిషన్లో ఉన్నారు మన ఉమెన్. సో ఇప్పుడు ఉమెన్ క్రికెట్, ఎందుకంటే ఒలింపిక్స్లో వాటిలో మన పథకాలు వస్తున్నాయి, కానీ క్రికెట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. క్రికెట్ మనం సినిమాలు ఎంతగా ఇష్టపడడం క్రికెట్లో మన ఉమెన్ ఏదైనా సాధిస్తే దట్ విల్ హ్యావ్ ఎ గ్రేటర్ ఇంపాక్ట్. అందుకని ఈ విక్టరీతో మన ఎంటైర్ ఉమెన్ ఫోక్కి ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకే దిస్ విక్టరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక చారిత్రాత్మక విజయం ఇండియన్ క్రికెట్లో. ఈ ఎవల్యూషన్ మనం చూసి ఎన్ని కష్టాలు పడి వాళ్ళు వచ్చారు, ఇప్పటికి ఈ స్టేజ్కి వచ్చారంటే వీళ్ళు మిథాలి అండ్కో వాళ్ళు పడిన బాధలు, వాళ్ళు ఫేస్ చేసిన ఇబ్బందులన్నీ, ఆ గ్రౌండ్ వాళ్ళు ప్రిపేర్ చేశారు, దాని మీద వీళ్ళు ఇప్పుడు గెలిచారు. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ విక్టరీ అండ్ వీ విల్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ మూమెంట్ కదా.